అధ్యక్ష, రాష్ట్ర విభజన సందర్భంగా 89.15 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ల మనం వాడుకుంటున్నామని లెక్క తెలిసింది అధ్యక్ష. 299 టీఎంసీలు ఏదైతే వాడుకుంటామన్నామో అందులో 89 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్. అప్పుడు ఏమన్నాడంటే 2022లో చంద్రశేఖరరావు గారు, మైనర్ ఇరిగేషన్లో మాకు 89 టీఎంసీలు ఉన్నాయి, మేము అందులో 45 టీఎంసీలు చెరువుల కుంటలకు వాడుకుంటలేము, ఆ 40 సగం మైనర్ ఇరిగేషన్ వాడుకుంటాము, మిగతా సగాన్ని మేము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వాడుకుంటాం, వీటిని వినియోగ మార్పిడి చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని ఫస్ట్ స్టెప్ చెప్పిండు. రెండో స్టెప్ ఏం చెప్పిండు, గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్కు మార్చడంతో 80 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది కాబట్టి బేసిన్ నుంచి ఇంకొక బేసిన్కి తరలించినప్పుడు అంతర్జాతీయ జల విధానంలో అందులో మా వాటా 45 టీఎంసీలు వస్తాయి. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా ప్రాంతానికి తరలించిన దాంట్లో 45 వస్తాయి, మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీలు, గోదావరి నుంచి కృష్ణాకు మార్చిన దాంట్లో 45 టీఎంసీలు, నా 90 టీఎంసీలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వమని చెప్పి సిడబ్ల్యూసికి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సిడబ్ల్యూసికి అనుమతి అడిగిండు అధ్యక్ష. అప్పుడు సిడబ్ల్యూసి ఏమన్నా తెలుసా అధ్యక్ష, ఈ నీటి కేటాయింపులు నీటి వివాదాలు నేను చెయ్యను, KWDT2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర కేసు ఉంది కదా, మీ వాదనలు అక్కడ వినిపించుకోండి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గోదావరి జలాలను కృష్ణా పరివాహక ప్రాంతానికి మార్చినందుకు నీకు 45 టీఎంసీలు ఒకవేళ అక్కడ నీకు అనుమతి వస్తే అనుమతి వచ్చిన వాటి మీద అనుమతి ఇవ్వడానికే నేనున్నా తప్ప నీకు ఆ నీళ్లను వాడుకోవడానికి అనుమతి ఇచ్చే అధికారము హక్కు నాకు లేదు, నువ్వు ఈ పంచాయతీ 45 టీఎంసీలు పోయి గాడి తెలుసుకోపో అని చెప్పిండు అధ్యక్ష. అంటే ఇంకో పెద్ద మనిషిని చూపించండు, పంచాయతీ ఈడ కాదా నువ్వు ఆడుకో అని. అంటే మనము ఎక్సైజ్ మర్డర్ జరిగితే ఎక్సైజ్ ఆఫీస్కి వస్తే ఆయన ఏమంటాడు, అయ్యా ఈ కేసు నేను కట్టాను పోలీస్ స్టేషన్కో అంటాడు కదా, అట్లనే ఇది మందు తాగితే పట్టుకునేటోళ్ళ కేసులే కడతా, నేను సంపేటోళ్ళ కేసులు పోలీస్ స్టేషన్లో కడతారు, ఆడుకో అని అటు దోలిండి అధ్యక్ష. ఇది ఇక్కడ కాదు తెగాల్చింది, గక్కడ పో అని. రెండో దానికి ఏమన్నాడు అధ్యక్ష, బాగానే ఉందా 89 టీఎంసీలు నీకు మైనర్ ఇరిగేషన్కి ఉన్నాయి కదా, ఈ 89 టీఎంసీలలో 45 వాడుకుంటున్నావు, మిగతా 45 మిగిలిచ్చిన అంటున్నావు కదా, ఓ పంజయ్ ఈ రంగారెడ్డి పాలమూరు నల్గొండ జిల్లాలో ఈ చెరువులు ఎన్ని ఉన్నాయో అన్ని చెరువులలో 30 సంవత్సరాల నుంచి ఎన్నెన్ని నీళ్లు వాడుకున్నావు ఎన్నెన్ని మిగిలిచ్చినావు నువ్వు లెక్క తీసుకురాపో అని చెప్పిండు అధ్యక్ష. ఇక చూసుకో 30 ఏళ్ళ నుంచి రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో ఉన్న చెరువులు కుంటలు ఊర్లలో ఉన్న దాంట్లో 89 టీఎంసీలలో ప్రతి సంవత్సరం ఎన్నెన్ని వాడుకున్నావు ఎన్నెన్ని మిగిలిచ్చినావు 30 ఏళ్ళ లెక్క తీసుకొస్తే అప్పుడు ఈ 45 టీఎంసీలకు నేను అనుమతి ఇచ్చడానికి అవకాశం ఉంటుంది, అది తీసుకురాపో అని చెప్పి సిడబ్ల్యూసీఓడు మరి రెండో దానికి నూకిండు అధ్యక్ష. మొదటిదేమో అటు తోసిండు, రెండోదేమో ఇటు తోసిండు. 30 ఏళ్ళ లెక్కలు ఏడున్నాయి అధ్యక్ష. మా ఊర్లో అయితే చెరువు ఉంది అధ్యక్ష, వర్కలకుంటే చెరువు అంటారు, ఎడకాలం వస్తే పసులు నీళ్ళ కాడికే పోతాం, దాని కిందనే వ్యవసాయం చేస్తాం, ప్రతి ఊరికో చెరువు ఉంటుంది. ఏమన్నా లెక్కలు ఉన్నాయి అధ్యక్ష మన దగ్గర? లెక్కలు లేవు. ఈ లోపల నువ్వు ఈ లెక్కలు ఇవ్వమనంటే 30 ఏళ్ళ లెక్కలు ఎవరి దగ్గర ఉన్నాయి? 7 ఉన్నాయి అధ్యక్ష. పంచుకున్న లెక్కలే చెప్తలేడు, ఇక ఈ లెక్కలేడు చెప్తాడు. ఇది ఇక్కడ ఉన్నాక ఆంధ్రప్రదేశ్ ఏమన్నది ఇట్లా ఈయన పోయి అట్లా వేస్తే సార్ ఇగో ఇదోటి ఉన్నది, నాయ నరసింహారెడ్డి గారు చెప్పేటోళ్ళు కమిషన్ కాకతీయ అని. సార్ వీళ్ళు అబద్ధాలు చెప్తారు, 89 టీఎంసీలు కాదు 150 టీఎంసీలు వాడుకుంటారు మైనర్ ఇరిగేషన్లా, నిన్న మొన్ననే కమిషన్ కాకతీయాల ఇవన్నీ చెరువులు పునరుద్ధరించినాం, ఊర్లు పచ్చగా అయిపోయినాయి, మొత్తం చెరువులలో నీళ్లు నిండినాయి, ఇగో వాళ్ళే అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టారని సింపుల్గా కమిషన్ కాకతీయ వెబ్సైట్లలో వీళ్ళు గొప్పలు చెప్పుకోరు కదా అధ్యక్ష. మేము అన్ని ఊర్లలో చెరువులు పునరుద్ధరించినాం, గొలుచుకట్టు చెరువులు గలగల వాడుతున్నాయి సెలయర్లు అని. ఒక ఆయన పాటలు పాడేట ఆయన వాళ్ళకు భజన సంఘం ఉన్నాడు అధ్యక్ష, ఖాళీగా ఉన్నప్పుడు ఆయన బిచ్చి పాడించుకుంటుంటాడు చంద్రశేఖరరావు. ఆ పాడేట ఆయన పెట్టి పాటలు పాడించారు అధ్యక్ష, ఊర్లో చెరువు వంగే నీళ్ళు వచ్చే అని చెప్పి దర్వేసుకున్నారు అధ్యక్ష. అవన్నీ దాంట్లో పెడితే ఆ కాగితాలన్నీ తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్ తీసుకొని పోయి సిడబ్ల్యూసీ దగ్గర పెట్టారు. సార్ మైనర్ ఇరిగేషన్ల వాడకం తగ్గలేదు, వాడకం పెరిగింది, ఇది నేను చెప్తలేను, కమిషన్ కాకతీయాల వాళ్ళే చెప్పారు, ఈ కాగితాలు తీసుకొని పోయి ఆడేసిరు అధ్యక్ష. దాంతో ఆ 45 గుటుక్కుమన్నది. అంటే ఈ 45 ఏమో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చే వరకు ఇద్దే కదా, 30 ఏళ్ళ లెక్కలే కాకుండా నువ్వు చెప్పిన మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయాల దొంగ లెక్కలు కూడా గుదిబండగా తయారై ఈ 45 ఇట్లా కాకెత్తుకుపోయింది అధ్యక్ష. ఇక చెప్పురు అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల అనుమతి ఎట్లొస్తుంది? ఈ స్టేజ్లో వారికి నాకు ఎంపీగా పనిచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము ఎంపీగా పనిచేసి ఆ ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎంపీలు కానీ మాకు పరిచయం ఉండి ఇక మళ్ళీ పోయి కూర్చున్నాం. అయ్యా 30 ఏళ్ళ లెక్కలు అడిగితే ఎవరి దగ్గర ఉన్నాయి,
ఎందుకట్లా చంపుతావు? ఒక్కొక్క చెరువుకు లెక్కలు కట్టాలంటే